ఎక్కువగా మీ ఇంటికి పార్సల్స్ వస్తున్నాయే, డబ్బులు దండిగా ఉన్నట్టున్నాయే, పార్సల్స్ వస్తున్నాయి కదా అనేసి అంటూ ఉంటారు. డబ్బులు దండిగా ఉంటే ఇంకా ఆన్లైన్లో ఎందుకు కొంటాం? పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోకి పోయి మంచి మంచి బట్టలు కొంటాం, కానీ ఆన్లైన్లో 100 రూపాయలవి 200వి అట్లా తక్కువ అమౌంట్తో ఎందుకు కొంటారు? అది కూడా ఆలోచించరు. అయినా వేరే వాళ్ళను అనాలి అంటే ఇంకా భలే అంటారబ్బా, ఫీల్ అవుతారో ఏమో, ఎందుకు అనాలి, ఏం కొన్నావు అంటే అయిపోతుంది కదా అని ఇవన్నీ అనుకోరు. ఏమీ ఆలోచించకుండా అయితే కనుక మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాం, అయినా అలాంటి మాటలు అలా పట్టించుకున్నామంటే కనుక మనమే బాధపడాలి. అందుకయ్యే ఈ చెవితో వదిలేసుకుంటూ ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. కానీ ఏదో ఒక రోజు మటుకు చిన్న బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది. మనం ఒకరి జోలికి పోం కదా, మన జోలికి అందరూ ఎందుకు ఇలా వస్తారు, ఎందుకు ఇలా అంటారు అనేసి. నిజమే కదండి, నేను కూడా అలాగే అనుకుంటాను. సర్లే అనుకుంటా, కానీ పదే పదే వాళ్ళ అన్న మాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి నాకైతే కనుక. అయినా ఇప్పుడు జనాలే అలా ఉన్నారు లేబ్బా. వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ మనమేమనకూడదు, కానీ మనల్ని వేరే వాళ్ళు ఒక చిన్నది అలా అన్నా కూడా కానీ అమ్మో అదమ్మా ఇదమ్మా అనేసి భలే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఈ మాట ఎందుకంటున్నా అంటే, మా ఇంటికి ఒక పార్సల్ వచ్చిందండి. పార్సల్ వచ్చింది. ఇది పార్సల్ ఏమనుకుంటున్నారు, మీకైతే అర్థమైపోయి ఉంటుంది. పార్సల్ అంటే నేను పెద్ద హెవీగా ఏం కొనను. ఇది వచ్చేసి పార్సల్ ఖరీదు వచ్చేసి 240 రూపాయలు. ఇది కూడా డ్రెస్ మెటీరియల్ అండి. డ్రెస్ మెటీరియల్ ఎందుకు తెప్పించానంటే, మీకు చెప్పాను కదండి, అందుకోసం అయితే తెప్పించాను. ఒక మంచి డ్రెస్ అనేది డిజైన్ చేద్దాము అనేసి. ఇంకా డిజైన్ చేసిన డ్రెస్సులన్నీ కూడా నేనే వేసుకుంటానండి, లేదా మా పాప వేసుకుంటుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు అనేది వేసుకుంటూ ఉంటాము. ఇంకా కుట్టడం అయితే కనుక నా సైజే కుట్టేస్తాను. పాప కుట్లు వేయించుకొని వేసుకుంటుంది, ఎందుకంటే పాప హైట్ ఉంది కాబట్టి సరిపోతుంది. కానీ నేనైతే కొంచెం లావుగా ఉంటాను, అంటే పాప కన్నా లావు. చిన్నపిల్లలు అంటే సన్నగానే కదండి ఉండేది, మ్యాక్సిమం అయితే సన్నగానే ఉంటారు. దీన్ని అయితే కనుక మనం ఓపెన్ చేసేది కనుక చూద్దాం. మా పాప బుద్ధిగా అనేది సెలవులు ఇచ్చేసారు కదా, పండగ సెలవులు అనేసి, సంక్రాంతి సెలవులు రాసుకుంటా ఉంది. ఈరోజు భోగి అండి, అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు. భోగి అన్నీ పొంగలన్నీ ఒకటే కదా. ఈరోజు భోగి అనేసి మేము పొద్దున కొంచెం తొందరగా మ్యాక్సిమం పండగ అంటే కనుక తొందరగా లేసేస్తాను, తొందరగా లేచి పనులు తొందరగా చేస్తాను. కానీ ఈరోజు లేటుగా లేసేసాను, అంటే దాదాపు 7 అయిపోయింది, 6:40 అట్లా అయిపోయింది. లేచి నేను కంపటే తొందరగా పని చేసేయాలనేసి ఇంకా ఇల్లు తుడిచేసి బట్టలల్లా నానబెట్టేసి మొత్తం పనులల్లా చేసేసాము. ఇంటి ముందర ముగ్గురు వేసేసాము. మా పాప కూడా ఇంకా లేపేశాను, మా పాపను కూడా తొందరగా లెగమ్మా పని ఉంది అనేసి. ఇంకా అలా తొందరగా వేసేసాము. కానీ మేము లెగన్ తోలికే బయట మొత్తం ముగ్గులు వేసేసారండి. అంటే మాది పైన లేండి, ముగ్గులు వేసేంత ప్లేసు లేదు, అంత టైం ఉండదు. టైం అనేది కాదు లేండి, ముఖ్యంగా ప్లేస్ ఉండదు. టైం ఏముందండి, కుదుర్చుకొని అనేది మనం వేసేసుకోవచ్చు, కానీ అయితే ప్లేస్ అనేది ఏం లేదండి. అందుకోసమే ఇంకా నేను పెద్దగా ఏం పట్టించుకోను. పూజ చేసిన అంటే డైలీ అనేది వేయము, పూజ చేసినప్పుడు మాత్రమే అనేది ఆ ముగ్గు అనేది కొంచెం అలా వేసేస్తాను. తర్వాత అనేది ఇంకా పట్టించుకోము, ఎందుకంటే ఆ ముగ్గు వేసామనుకోండి, మా ఇంటి దగ్గర ఉన్న ఇంత ప్లేస్లో ముగ్గు వేసామంటే తిరగనికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ పర్లేదు దాని మీదే తిరిగేసినా కానీ ఆ ముగ్గు పడలలో ఇంట్లోకి వచ్చేస్తుంది. పైన డోర్ తెరిచిపెట్టామా కథం మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి పాయింట్ క్లాత్ అండి. నేను చాలా బాగుంటుందిలే అనేది తీసుకున్నా, కానీ ఏంది ఇది ఇలా ఉంది అసలు అర్థం కావట్లేదు. బాగానే ఉందిలేండి, మనం పెట్టిన 240 రూపాయలకి ఏమొస్తుంది, కానీ మనం వాళ్ళ అనకూడదు. ముఖ్యంగా ఏమొస్తాయండి 240 రూపాయలకు, కానీ అలా అనుకోలేము అసలు. ఏమొస్తున్నాయిలే అనేసి అస్సలు అనుకోలేము. 240 రూపాయలు పెట్టేసామే అనేసి అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇంక ఇది వచ్చేసి 5 మీటర్లు అండి, అంటే ఇది ఒక 3 మీటర్లు, ఈ పాయింట్ క్లాత్ ఇచ్చాడు కదా, ఇది ఒక 2 మీటర్లు. నాకేమనిపించింది అంటే ఈ పాయింట్ క్లాత్ 3 మీటర్లు ఇచ్చింటే సరిపోవు అనిపించింది. ఇది ఇచ్చేసాడు. ఇది ఏం మోడల్ కుట్టాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కానీ చూడ్డానికి అయితే డిజైన్ మటుకు క్లాత్ నార్మల్ క్లాత్ అండి. ఇది నాకు చూడ్డానికి ఈ డిజైన్ చూస్తే ఏమనుకున్నాను అంటే కాటన్ క్లాత్ ఇంత తక్కువగా ఇస్తున్నాడా అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ ఆలోచించాను, కాటన్ అయితే ఉండిండదు అనేసి. కానీ డిజైన్ మొత్తం కాటన్ క్లాత్ ఉన్నట్టే ఉంది కదండి. డిజైన్ మటుకు చాలా బాగా వచ్చేసింది. ఈ డిజైన్ చూస్తే నేను ఈ డ్రెస్ క్లాత్ కొనడము, ఇది
ఇంకొచ్చేసి ఇది, దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి, లైనింగ్ లేకుండా కుట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంటే మనకు ఉండి లేనట్టుగా అలా కాగా ఉంటుంది, బట్టలు అనేది చాలా బాగుంటాయి. చూడండి పతలాగా అనేది కూడా అస్సలు లేదు, అందుకు ఇలాగే నార్మల్గా అనేది కుట్టుకోవచ్చు. కానీ ఫ్రాక్స్ అట్లా కుట్టుకున్నాం అనుకోండి కన్ఫామ్గా లైనింగ్ వేయాలి, లేదా నార్మల్ టాప్స్ అలా కుట్టుకున్నాం అనుకోండి లైనింగ్ అవసరం లేదండి, నార్మల్ కుట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది అండి అసలు వెనకెళ్ళి అంటే కలరు దీని మీద పూలు మీద ఉంది చూడండి, ఈ కలర్ ప్యాంట్ అయితే ఇచ్చాడు. ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి.